మన తెలంగాణ లిక్కర్ డాన్ కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తుంది? రేవంత్ మార్చి 8 మీకు డెడ్ లైన్. కవిత హెచ్చరిక. దేనికోసం? మహిళల విషయంలో రేవంత్ రెడ్డి మానవీయంగా ఆలోచించడం లేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆడబిడ్డల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మాట్లాడకముందే మహిళా బిల్లు కోసం తెలంగాణ జాగృతి ఢిల్లీలో ధర్నా చేసిందని గుర్తు చేశారు. మహిళలకు ఇచ్చిన హామీల సాధనకై ఎమ్మెల్సీ కవిత పోస్ట్ కార్డు ఉద్యమాన్ని మొదలుపెట్టారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తల నుంచి 10,000 పోస్ట్ కార్డులు సేకరించారు. అనంతరం పోస్ట్ కార్డులను ముఖ్యమంత్రి రేవంత్కు పంపించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ హామీల అమలుపై మార్చి 8 మహిళా దినోత్సవం ప్రకటన చేయకపోతే 10,000 మంది మహిళలు 10,000 గ్రామాల్లోకి వెళ్తారు. లక్షలాది పోస్ట్ కార్డులు తయారు చేసి సోనియా గాంధీకి పంపిస్తాం. మహిళల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మానవీయంగా ఆలోచించడం లేదు. మహిళా బిల్లు రావడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర లేదు. మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదు? వరంగల్ ఎయిర్పోర్ట్కు రాణి రుద్రమాదేవి పేరు పెట్టాలి. ఈ విషయంలో మేము కూడా కేంద్రానికి లేఖ రాస్తాం. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటనకు ఆయన ప్రారంభించిన పెట్రోల్ పంపుకు పోలికనే లేదు. ప్రభుత్వం ప్రతిపాదించిన పథకాలు కేవలం 10ల సంఖ్యలో మహిళలకు తప్ప పెద్ద ఎత్తున ప్రయోజనం కలిగే అవకాశం లేదు. మహిళలకు నెలకు 2,500 ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టాలి. అప్పుడు ఎక్కువ మంది మహిళలకు ప్రయోజనం కలుగుతుంది. అట్లనే 18 ఏళ్ళు నిండిన ఆడపిల్లలకు స్కూటీలు పంపిణీ చేస్తామన్న హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కవితక్క, నువ్వు ఏం చేసినావు అని చెప్పేసి మహిళల గురించి మాట్లాడుతున్నావు? నువ్వు అసలు మహిళనా? లిక్కర్ స్కామ్లో అడ్డంగా దొరికిపోయినావు. ఒక మహిళ అయ్యుండి మళ్ళీ తెలంగాణ విగ్రహం ఇప్పుడు ఏది మా బిడ్డ రూపంలో ఉండాలని మీ అయ్య తయారు చేయించింది. తెలంగాణ విగ్రహం సేమ్ అదే కలర్ చీర, అదే కలర్ అంచు అన్ని కప్పుకొని ఆ విగ్రహం ఓపెనింగ్కు ఆ రోజు పోయినావు. నువ్వు మహిళలకు ఆదర్శమా? మహిళల గురించి నీకు మాట్లాడడానికి ఏమన్నా హక్కు ఉందా? లిక్కర్ స్కామ్లో అడ్డంగా దొరికిపోయినా నువ్వు మహిళల గురించి మాట్లాడుతున్నావు. ఏమని? వరంగల్ ఎయిర్పోర్ట్కు రాణి రుద్రమాదేవి పేరు పెట్టాలన్నా సరే, పెడుతుండొచ్చు. కానీ మీరు 10 ఏళ్ళు పరిపాలించింది కదా మీ అయ్య. గుడ్డి గుర్రాల పనులు తోమిండా? మరి 10 ఏళ్ళ కేంద్రం నుంచి మరి అనుమతులు ఎందుకు తీసుకురాలే వరంగల్ ఎయిర్పోర్ట్కు? అప్పుడు భూసేకరణ మీరు ఎందుకు చేయాలి? అనుమతులు తీసుకొని వచ్చి భూసేకరణ చేస్తే అప్పుడు కేంద్రం వద్దన్నదా? మీ అయ్య ఫామ్ హౌస్ల కోసం తొడగొడుతుంటాడు కదా, కేంద్రం మెడలోంచుతా అని. ఏం చేసిండు మరి? కేంద్రానికి పోయి ఒక్కసారన్నా ఏమైనా నిధులు తీసుకొచ్చిండు ఆ కేంద్రం నుంచి? మీ అయ్యనేమో ఫామ్ హౌస్ల కోసం తొడగొడుతుంటారు, మీరేమో ఇడికి వచ్చేమో మాట్లాడుతుంటారు. రాణి రుద్రమాదేవి బిల్లు. ఇంకోటి ఏ విషయము? ఢిల్లీలో ధర్నా చేసినావు. ఢిల్లీకి దేనికి పోయినావు? నీ దందా కోసం పోయినావు ఢిల్లీకి. నువ్వు దందాలు చేసేందుకు ఢిల్లీకి పోయినావు. మీరు సంపాదించారు కదా తెలంగాణ సొమ్ము మొత్తం దోసుకున్నారుగా అక్రమంగా. ప్రాజెక్టుల పేరు చెప్పి, ఔటర్ రింగ్ రోడ్ పేరు చెప్పి, ధరణి పోర్టల్ అనేది ఒకటి దొంగ ధరణి పోర్టల్ తయారు చేసి కొన్ని లక్షల కోట్లు దోసుకున్నారు కదా తెలంగాణ సంపద. ఆ దోసుకున్న సంపదలకు వెళ్ళి కనీసం 10,000 కోట్లు చేయండి. తెలంగాణ ప్రజలకు, బీద వాళ్ళకు మీరు చేయండి. ఏమైనా సాయం చేయండి. 10,000 కోట్లు పెట్టుర్రి. అది చేత కాదు, ఎంతసేపటికి బురద చల్లడమే. ఎట్లొస్తాయి 10,000 స్కూటీలు అనగానే? ఏడుకెళ్ళి వస్తాయి? రెడీగా ఉన్నాయి ఆ స్కూటీలు. ఇప్పుడు మీరు చేసిన 7.5 లక్షల కోట్ల అప్పుకు మిత్తిలు కట్టుకుంటా ఇంకా కొన్ని ఈ గ్యారంటీలు అమలు చేసుకుంటూ వస్తున్నాడు. మీరు తెలివి ఉండి మాట్లాడుతుర్రా లేకుంటే బుద్ధి లేక మాట్లాడుతుర్రా? మీరు ఏమనంటే మీ బావొకడు, మీ అన్నొకడు, దమ్ముందా రేవంత్? దమ్ముందా? దేనికి దమ్ము? ఆయన ఇప్పుడు ఏమైనా అవినీతి చేసిండా? ఏమైనా సంపాదించుకుండా రేవంత్ రెడ్డి? ఏమైనా ప్రాజెక్టులు కట్టి ఏమైనా సంపాదించుకుండా అవినీతి చేసిండా? వచ్చినట్టు మిత్తిలే కడుతుండే. మళ్ళీ మీదికి వెళ్ళేమో బురద చల్లడము. మీరు అది చేయలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు. ఈమంట మహిళల గురించి ఉద్యమం చేస్తుందట. లిక్కర్ డాను, లిక్కర్ స్కామ్లు అడ్డంగా దొరికి నువ్వు మహిళల గురించి మాట్లాడతావా? ఇంకెవరితోనన్నా మాట్లాడిస్తే బాగుంటుండే. దేనికి ఉద్యమం? 10,000 పోస్ట్ కార్డులతో 10,000 గ్రామాలకు పోయి అన్ని సోనియా గాంధీకి పంపిస్తావా? పంపి. ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయి కదా లిక్కర్ స్కామ్లో ఇప్పుడు సంపాదించిన పైసలు ఉన్నాయిగా, అవి వాటితో మహిళలకు స్కూటీలు కొని. మీ బీఆర్ఎస్ పార్టీ ఫండ్ ఉన్నది కదా, అఫీషియల్ ఫండ్ 1,500 కోట్లు ఉందిగా, ఇంకా అక్రమంగా లక్షల కోట్లు ఉన్నది కదా, దాని నుంచి స్కూటీలు ఈ మహిళలకు పోని.